హలో ఎవ్రీవన్, ఈరోజు డిష్ వాషర్తో ఒక మంచి క్రాఫ్ట్ అయితే చేయబోతున్నానండి. యాక్చువల్గా ఇది మా అబ్బాయి అడిగాడు అనమాట, సైకిల్ మేక్ చేయమ్మా అని చెప్పేసి. చాలా రోజుల నుంచి అడుగుతున్నాడు. సో సైకిల్ మేక్ చేయమంటే మనం మామూలుగా స్టిక్స్తోని ఊళ్ళతోని చాలాసార్లు చేశాను నేను. సో మీరు చూడకపోతే నా ప్రీవియస్ వీడియోస్ చూస్తే అర్థమవుతుంది. ఈరోజు అయితే నేను ఈ కప్స్తో చేద్దాం అనుకున్నాను. కప్స్ అండ్ మన దగ్గర ఉంటాయి కదా క్రాఫ్ట్ స్టిక్స్తో. నెక్స్ట్ ఇది షాంపూ బాటిల్ అండి. నేను షాంపూ బాటిల్ బ్యాక్ సైడ్ బాస్కెట్ లాగా యూజ్ చేశాను. సో మన దగ్గర ఉన్న వాటితోనే సింపుల్ అండ్ ఈజీగా పిల్లలకి ఇష్టమైంది వాళ్ళు ఏదైనా పెట్టుకోవచ్చు. నేను జస్ట్ ఫ్లవర్స్ మేక్ చేసి పెట్టాను. వీళ్ళకి కావాలంటే పెన్సిల్స్, ఎరేజర్స్ ఏవైనా యూజ్ చేసుకోవచ్చు పెట్టేసి. లేదు అన్న అలా టేబుల్ మీద ప్లేస్ చేసినా కూడా చాలా నీట్గా ఉంటుంది టీపాయ్ మీద. సో ఎలా చేయాలో నేను వీడియో అయితే చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ 3 కప్స్ తీసుకున్నాను. నా దగ్గర 3 డిష్ వాషర్ బాటిల్స్ ఉంటే 3 డిష్ వాషర్ బాటిల్ ఎంటీ అయిపోయి వాటివి 3 కప్స్ అయితే తీసుకున్నాను. తీసుకొని ఇలా వుడెన్ స్టిక్స్ ఉంటాయి కదా మన దగ్గర క్రాఫ్ట్వి, వాటితో ఇలా సైకిల్ సేవ్ అయితే మేక్ చేసుకున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ ఆ ఎడ్జెస్ ఉంటాయి కదా, ఆ ఎడ్జెస్ ఎవరికి హార్మ్ఫుల్ అవ్వకూడదు, పిల్లలు గట్రా ఆడుకుంటారని చెప్పేసి నేను మళ్ళీ వాటికి ఏవైతే స్టిక్స్ క్యాప్స్ ఎడ్జెస్ కట్ చేసానో అవి మళ్ళీ సేమ్ అలాగే కట్ చేస్తాను. కట్ చేసి ఇలా చూపిస్తున్న విధంగా సైకిల్ షేప్లో మేక్ చేశాను అనమాట. సో మిగతా బాంబో స్టిక్స్ ఉంటాయి కదా, నెక్స్ట్ అదే సేమ్ ఈ సైకిల్ హ్యాండిల్ చేసిన ఎడ్జెస్ కూడా ఈ కప్స్ క్యాప్స్కి కట్ చేయగా ఇంకా చిన్న ఎడ్జెస్ పేపర్ ఎడ్జెస్ పీసెస్ మిగిలిపోయి అవి హ్యాండిల్కి అయితే స్టిక్ చేశాను. సో బెస్ట్ వే, అవుట్ ఆఫ్ వేస్ట్ అని చెప్పుకోవాలి. క్రాఫ్ట్ అయితే చాలా నీట్గా వచ్చింది. మీరు కెమెరా క్లారిటీ బాగోకపోవడం వల్ల అలా అనిపిస్తుంది, కానీ చాలా నీట్గా బాగుందనమాట. మనం ఏదైనా టేబుల్ మీద కానీ ఎక్కడైనా ప్లేస్ చేస్తే చాలా నీట్గా ఉందన్నమాట, చాలా బాగా కనిపిస్తుంది. సో నేను ఇలాగ దానికి ఫ్లవర్స్ మేక్ చేసి పెడదామని అనుకున్నాను అప్పటికప్పుడు. కాబట్టి నేను ఈ ఫ్లవర్స్ అయితే వీడియో చూపిద్దామని మేక్ చేశాను. మీకు కావాలంటే పిల్లలకి ఇష్టమైనవి ఏవైనా పెన్సిల్స్, ఎరేజర్ మేక్ చేసుకొని పెట్టుకోవచ్చు. సో ఏదైనా పెట్టుకోవచ్చు అనమాట. సో అలాగా నేను బాస్కెట్ అయితే స్టిక్ చేశాను షాంపూ బాటిల్తో. సో ఇలా నేను చూపిస్తాను కదా, ఇది ఈజీగా అప్పటికప్పుడు అయిపోయే ఫ్లవర్స్ అయితే మేక్ చేశాను చాలా ఈజీగా. సో వీడియో ఫుల్గా చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట. చాలా ఈజీగా మేక్ చేసి పెట్టాను. మేక్ చేసినంత వరకు మా అబ్బాయి అక్కడే వెయిట్ చేస్తున్నాడు అనమాట, వాడి ఎక్సైట్మెంట్తో. నేను చిన్న చిన్న క్రాఫ్ట్స్ చేయడం నాకు చాలా ఇష్టం. కాకపోతే కొన్ని హడావిడిస్ వల్ల యాక్చువల్గా నా ఛానల్ స్టార్ట్ చేసేది క్రాఫ్ట్ కోసం స్టార్ట్ చేశాను. కాకపోతే కొన్ని టైం సిచ్యువేషన్ మనకి అనుకూలంగా ఉండవు కదా పిల్లలతో. సో అలాగా కొన్నిసార్లు నాకు క్రాఫ్ట్ చేయడం అంటే చాలా ఇష్టం, కానీ అలాగా చిన్న చిన్న వ్లాగ్స్ అయితే పెడుతున్నాను. ఐ హోప్ మీకు ఇది నచ్చింది అనుకుంటున్నాను. చాలా సింపుల్ అండ్ ఈజీగా బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్తో చేశాను. మనం ఈజీగా పడేస్తాం కదా వీటిని. అలా కాకుండా ఇవే కప్స్ కాదు, మీకు కావాలంటే ఏ కప్స్ అయినా యూజ్ చేసి చేసుకోవచ్చు, చాలా నీట్గా క్యూట్గా అనిపించేలాగా. సో మీకు ఈ వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసు కదండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ ఫుల్ వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. మళ్ళీ వీడియో చూసిన వాళ్ళందరూ ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ ఇది బెస్ట్ థింగ్ ఏంటంటే ఇది మూవ్ అవుతుంది కూడా, వీల్స్ అనేవి క్యాప్స్ కాబట్టి. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో చూసారా, నేను మూవ్ చేసి కూడా మీకు చూపిస్తాను ఎలా అనిపించింది ఏంటని చెప్పేసి. మీకు ఇలా చూసే కన్నా డైరెక్ట్గా చూస్తే చాలా చాలా నీట్గా అనిపించిందండి. నేను అయితే మా అబ్బాయి అయితే చాలా హ్యాపీ అనమాట చేసినందుకు. సో మీరు కూడా హ్యాపీగా ఫీల్ అయితే మా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్లేదు, ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఇలాంటివి షేర్ చేయండి. థ్యాంక్ యూ.